రాష్ట్రమంతా సమృద్ధిగా పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో చేపట్టిన ఉగాది వేడుకలకు ఆయన హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన పూజా కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రజలకు చేరాలని భగవంతుణ్ణి కోరుతున్నానని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. గవర్నర్ ధన్యవాద తీర్మానంలో ముఖ్యమంత్రి చెప్పినట్లు అన్ని వర్గాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చేస్తుందన్నారు. జాతీయ గీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభ సభాపతికి వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు. గాంధీ వారసులను గాడ్సే వారసులంటే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గాంధీకి సంబంధించిన స్మృతివనం పెడదామంటే విమర్శ చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన జాతిపిత గాంధీజీని స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల్లోనే తుపాకీ పెట్టి కాల్చి చంపిన గాడ్సే వారసులు వాళ్లని విమర్శించారు. గాడ్సే వారసులుగా విభజించు పాలించు అనే మతతత్వ వాదానికి ప్రతిజ్ఞ చేస్తున్నారని చెప్పారు. అన్ని మతాలకు, కులాలకు, ప్రాంతాలకు విద్య, వైద్యం, వివిధ అంశాలలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ఉందన్నారు. నెహ్రూ నుండి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలే ఇందుకు నిదర్శనమన్నారు. మోడీ 12 సంవత్సరాల మాటల గారడి తప్ప దేశానికి సంబంధించి నిర్మాణాత్మకంగా ఏం చేశారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తోందని అడిగారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానపరిచారని గుర్తు చేశారు. మోడీ సబర్మతి డెవలప్ చేసుకోగా మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. ప్రాజెక్టును అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూసీని అభివృద్ధి చేసి పేదలకు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కార్పొరేటర్ అంజన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్, ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు పడి పాడి పంటలతో ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనం అందరం కూడా మరి ఈరోజు మనకు ఉండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించి పోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వచనం కావాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. వారు కేంద్ర హోంశాఖ మంత్రి, వారు తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, లేదా శాసనసభ స్పీకర్ గారికి కూడా దృష్టికి తీసుకుపోవచ్చు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఒక భావోద్వేగాలకు సంబంధించిన అంశం మీద ఎవరైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సింది. జాతీయ గీతాన్ని గౌరవించకుండా ఉంటే ఎవరు నాట్ కరెక్ట్. కానీ అక్కడ జరుగుతున్నటువంటి అంశం వారందరూ కూడా జాతీయ గీతాన్ని ఆలాపన చేస్తూ చూస్తుంటారు. ఎవరు ఉంటుండ్రు పోతున్నారు అనేటువంటిది ఎవరు చూసేది ఉండదు. అట్లా మీరు గమనించినట్టయితే తప్పకుండా అందుకు సంబంధించిన అంశాన్ని శాసనసభ పరిధిలో అంశం కాబట్టి మరి మీ పార్టీ నాయకత్వం ఉంది, ఆ అంశానికి సంబంధించి సభాపతి దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నాం.